ప్రభుత్వం రైతులకి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ దాదాపు 18,37,000 మంది అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్కి అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విధానం. అట్లాగే ఈ ఉచిత విద్యుత్ పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ రాబోయేటటువంటి 25 సంవత్సరాలు కూడా ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం. దాంట్లో భాగంగా ప్రస్తుతం డిస్కాముల నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యూనిట్కి ₹4.36 యూనిట్కి కొనుగోలు చేసి దానికి సబ్సిడీ ఇచ్చి రైతులకి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ రేట్ని దీర్ఘకాలంలో 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ అందించాలంటే ఈ యావరేజ్ పవర్ పర్చేజ్ కాస్ట్ ఎంతైతే ప్రభుత్వం సబ్సిడైజ్ చేస్తుందో దీన్ని తగ్గించాలన్నది ప్రధాన ప్రభుత్వ ఆలోచన. దాంట్లో భాగంగా ప్రభుత్వం 10,000 మెగావాట్లు సోలార్ పవర్ ఏదైతే పగటిపూట వస్తుందో, పగటిపూట 9 గంటలు రైతులు కూడా పగటిపూటే అవసరం ఉంటుంది. సోలార్ ఎనర్జీ కూడా పగటిపూటే మనకి ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఉత్పత్తి అయినటువంటి సోలార్ ఎనర్జీ నేరుగా రైతులకి 25 సంవత్సరాల పాటు అందించాలన్న ఉద్దేశంతో 10,000 మెగావాట్ల సోలార్ పవర్ రాష్ట్రంలో తీసుకురావాలన్నది ప్రభుత్వ నిర్ణయం వ్యవసాయానికి అందించడానికి. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ స్థాపించి దాని ద్వారా టెండర్ పారదర్శకంగా పిలిచి ₹2.49 ప్రైస్ డిస్కవర్ చేశారు. ఈ ₹2.49 మనకి రాష్ట్రంలో ఇప్పటి వరకు మనము తీసుకుంటున్నటువంటి పీపీఎల్ ద్వారా తీసుకుంటున్నటువంటి సోలార్ పవర్ అన్నింటిలోకి కూడా లోయెస్ట్ డిస్కవర్డ్ ప్రైస్. ఇది ఇట్లా ఉండగా మనకి సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అదే రేటుకి ₹2.49 సోలార్ ఎనర్జీ మనకి సరఫరా చేస్తామని చెప్పి ముందుకొచ్చి 3 విడతలుగా 2024 నుండి మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ సోలార్ ఎనర్జీ అంటే ఇప్పటివరకు మనకి చైనా నుండి దిగుమతి చేసుకునేటటువంటి విధానం ఉంది. దాంట్లో కాకుండా కొంతమేరకు ఇక్కడ స్థానికంగా భారతదేశంలో ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం ప్రకారము సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ సోలార్ టెండర్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేసినటువంటి డిస్కవర్ చేసినటువంటి ఈ ప్రాజెక్టులో భాగంగా మనకి ₹2.49 సరఫరా చేస్తామని చెప్పి ముందుకి రావడం జరిగింది. సో దీన్ని మనకి జీఈసీఎల్ ద్వారా డిస్కవర్ అయినటువంటి టారిఫ్ రెండు కూడా బేరీజ్ వేయడం జరిగింది పక్క పక్కన పెట్టి. మనకి ఒక పక్కన జీఈసీఎల్ ₹2.49 ఆఫర్ ఉంది. అదేవిధంగా ఇంకో పక్కన సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆఫర్ చేసినటువంటి ₹2.49 ఆఫర్ కూడా ఉంది. ఈ రెండింటినీ కూడా అంచనా వేయడం జరిగింది. గత నెలలో సెప్టెంబర్ నెలలో మనకి ఈ సంవత్సరం తమిళనాడు ₹2.61 మనకి సెకీ నుండి సోలార్ ఎనర్జీ కొనుగోలు చేయడం జరిగింది. పీపీఏ కుదుర్చుకొని ముందుకు వెళ్ళారు. సాధారణంగా తమిళనాడులో లోయెస్ట్ ప్రైసెస్ మనకి దేశం అంతా కూడా హై ప్రైస్ ఉన్నప్పుడు అక్కడ లో ప్రైసెస్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అట్లాగే మనకున్నటువంటి ఈ 2 ఆఫర్స్లో వివిధ అంశాలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది దాన్ని కంపేర్ చేయడానికి. ఒకటి దాంట్లో మొదటిది చేంజ్ ఇన్ లా. మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సంతకాలు పెట్టినటువంటి పీపీఎల్ అన్నిట్లో కూడా ఒకవేళ చట్టం కానీ మారినట్లయితే బిడ్డర్ తన రేటు కోట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవేళ చట్టం మార్చి పన్నులు పెంచినా తగ్గించినా అది కొనుగోలుదారుడు భరించాలి అన్నది తీసుకొచ్చారు. ఇది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అట్లాగే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చినటువంటి మెజర్. దీన్నే మన కేంద్ర ప్రభుత్వ టెండర్ డాక్యుమెంట్స్లో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ రూల్స్లో కానీ దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో దాదాపు మనము 2014 నుంచి సంతకం పెట్టినటువంటి పీపీఎల్ అన్నింటిలో కూడా
మనకి చేంజ్ ఆఫ్ లా అంటే జిఎస్టీ కానీ లేకపోతే ఏ డ్యూటీస్ ట్యాక్సెస్ ఏదన్నా పెంచినా తగ్గించినా అది ఉత్పత్తిదారుడి మీద కాకుండా కొనుగోలుదారుడు ఎవరైతే ఉంటాడో అతను భరించేలాగా అది మనకి ప్రస్తుతం అమల్లో ఉంది. దీన్ని విధంగా చూసినట్లయితే మనకి జిఈసిఎల్ ఆప్షన్ కానీ లేకపోతే సెకీ ఆప్షన్ కానీ ఫ్యూచర్లో రాబోయేటటువంటి ఒకవేళ ఏమైనా టెండర్లు పిలిచినా దేంట్లో అన్నా సరే ఈ కండిషన్ అనేది ఖచ్చితంగా మనకి అమల్లో ఉంటుంది. సో దీని పరంగా మనకి ఈ 2 ఆప్షన్స్ జిఈసిఎల్ ఆప్షన్ కానీ లేకపోతే సెకీ సరఫరా చేసినటువంటి ఇప్పుడు ఆఫర్ చేసినటువంటి పవర్ కానీ లేకపోతే భవిష్యత్తులో ఏదైనా మనం పిలవబోయేటటువంటి టెండర్లు కానీ అన్నిట్లో కూడా సేమ్ చేంజ్ ఆఫ్ లా అమల్లో ఉంటుంది. సో దీని పరంగా ఎటువంటి తేడా ఉండదు మనకి. ఇకపోతే స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు మీద మనం 2 బేరీజు వేసుకోవాలి. సెకీ స్థాపించేటటువంటి ప్లాంట్లు మన రాష్ట్రం వెలుపల స్థాపించి సప్లై చేస్తున్నారు పవరు. మనకిప్పుడు ఉన్నటువంటి టోటల్ క్వాంటంలో దాదాపు 2000 మెగావాట్లు పై రాష్ట్రాల నుంచే మనము పీపీఏలు సంతకం పెట్టుకుని ఎన్టీపీసీ కానీ వివిధ సంస్థలు సెకీ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా తీసుకునే దాంట్లో దాదాపు 2000 మెగావాట్లు పై రాష్ట్రాల నుంచి మనం తీసుకుంటున్నాము. ఇది స్టేబుల్ పవర్. అట్లాగే మనకి రాష్ట్ర ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేటటువంటి ప్లాంటు లేకపోతే బయట ఏర్పాటు చేయవలసినటువంటి ప్లాంటు 2 మధ్య వ్యత్యాసం చూసినట్లయితే జిఐసిఎల్ ద్వారా మనకి స్థాపించబడేటటువంటి ప్లాంట్కి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారము ట్రాన్స్కో ఏదైతే ఇవాక్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అంటే ఇక్కడ మనకి సోలార్ ప్లాంట్ స్థాపించిన తర్వాత ఆ పవర్ మన రాష్ట్ర గ్రిడ్కి అనుసంధానం చేయడానికి దానికి సెపరేట్గా ట్రాన్స్ఫార్మర్లు కానీ లేకపోతే ఇవాక్యుయేషన్ లైన్లు కానీ అదనపు సబ్స్టేషన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు చేయవలసిన అవసరం ఉంటుంది. సో దానికోసము ట్రాన్స్కో 2020 సంవత్సరంలో 2260.78 కోట్ల రూపాయలు మనకి మొదటి విడతగా ఇవాక్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగ్మెంట్ చేయడానికి ఆల్రెడీ శాంక్షన్ చేసి ఉంది. అది టెండర్ పిలవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఒకవేళ సెకీ ఆఫర్ చేసినటువంటి పవర్ తీసుకున్నట్లయితే ఈ ప్లాంట్లు వేరే రాష్ట్రంలో పెడతారు కాబట్టి ఆ పవర్ని గ్రిడ్కి అనుసంధానం చేయడానికి అవసరమయ్యేటటువంటి సబ్స్టేషన్లు కానీ లేకపోతే ఆగ్మెంటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ 2260.78 కోట్ల రూపాయలతో కూడా ఇప్పుడు ఈ వర్క్స్ ఏమి టేకప్ చేయకుండా ఆపమని చెప్పడం జరిగింది. సో ఆ పరంగా చూస్తే మన స్టేట్ గ్రిడ్ ఇవాక్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవేళ తీసుకున్నట్లయితే పై రాష్ట్రంలో నుంచి ఇవాక్యుయేట్ చేసినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ భారం పడదు కాబట్టి అక్కడ మనకి సెకీ ఆప్షన్ మనకి లాభదాయకంగా ఉంటుంది. అట్లాగే సెంట్రల్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ అనేది 3వ అంశం. మొదటిది చేంజ్ ఆఫ్ లా, 2 స్టేట్ ట్రాన్స్మిషన్ మనకి పెట్టుబడి, 3 సెంట్రల్ గ్రిడ్. మనకు దేశం అంతా కూడా 1 నేషన్ 1 గ్రిడ్ కింద అనుసంధానం అయి ఉంది. ఒకవేళ పవర్ కన్యాకుమారిలో కానీ కాశ్మీర్లో కానీ ఎక్కడ తయారైనా సరే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎవరన్నా కొనుగోలు చేయొచ్చు. కొనుగోలుదారుడు ఎక్కడన్నా ఉండొచ్చు, అమ్మకందారుడు ఎక్కడన్నా ఉండొచ్చు. పూర్వం మనకి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పవర్ ప్లాంట్ పెట్టుకుని అక్కడే మనం పవర్ ఉత్పత్తి చేసుకుని వినియోగించాల్సిన పరిస్థితులు ఉండేవి. కాకపోతే ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర గ్రిడ్ దాదాపుగా ఆల్మోస్ట్ 100% మనకి స్ట్రెంగ్థన్ అయింది. అందువల్ల ఎక్కడ మనకి ప్లాంట్ పెట్టినా సరే అదే క్షణంలో మనం పవర్ కొనుక్కొని వినియోగించుకోవచ్చు. దాంట్లో భాగంగా మనకి జిఈసిఎల్ ఆప్షన్ అంటే మనకి స్థానికంగా గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మనము స్థానికంగా ప్లాంట్ పెట్టినట్లయితే ఎంత మనకి కేంద్ర గ్రిడ్ మీద పడవలసిన అవసరం ఉందా లేదా అన్నది సిస్టమ్ స్టడీస్ అని చేస్తారు. ఆ సిస్టమ్ స్టడీస్ 6100 మెగావాట్కి ఈ సిస్టమ్ స్టడీస్ మన స్థానికంగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తే కేంద్ర గ్రిడ్ మీద సెంట్రల్ గ్రిడ్ మీద ఎంత ఆధారపడతామని చెప్పి స్టడీస్ చేసి అవి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి సమర్పించడం జరిగింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మొత్తం ఆ స్టడీస్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసిన మీదట 1వ తారీఖు జూన్ 2021 మనకి తెలియజేసింది ఏంటంటే గ్రిడ్ కంజెషన్
ఛార్జీలు లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కింద ఐఎస్టీఎస్ ఛార్జీలు మీరు లోకల్గా పెట్టుకునే ప్రాజెక్ట్కి కేంద్ర గ్రిడ్ మీద ఎంతవరకు అయితే ఆధారపడతారో అంతవరకు మీరు ఎల్టీఏ అగ్రిమెంట్లు ట్రాన్స్కో సంతకం పెట్టాలి అని చెప్పి తెలియజేసి ఉన్నారు. దాంట్లో ఆ సిస్టమ్ స్టడీస్లో మనకి 2432 మెగావాట్లు కేంద్ర గ్రిడ్ మీద మనం పడాల్సిన అవసరం వస్తుందని చెప్పి మనకి స్టడీస్ తెలియజేసినాయి. అంటే ఈ 2432 మెగావాట్లకి మనము సెంట్రల్ గ్రిడ్ అంటే పీజీసీఏఎల్తో మనం ఒప్పందం చేసుకోవాలి. ఈ ప్రతి మెగావాట్కి మనం కేంద్ర గ్రిడ్ మీద రిలై అయినప్పుడు, దాని మీద ఆధారపడినప్పుడు ప్రతి మెగావాట్కి 3.5 లక్షల రూపాయలు ప్రతి నెలకి మనం చెల్లించాలి. అంటే 2432 మెగావాట్లకి మనకి దాదాపు 1021 కోట్లు ప్రతి సంవత్సరం మనం సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలుగా మనం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మనం 6100 మెగావాట్లకి చేసినటువంటి స్టడీ. పూర్తిగా 10,000 మెగావాట్లు ఒకవేళ స్థాపించినట్లయితే ఇది ఇంకా ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి రాష్ట్రంలో ఇరాడియేషన్ అంటే సోలార్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అదే ఎనర్జీ అవే యూనిట్లు ఉత్పత్తి చేయడానికి ఎక్కువ మెగావాట్లు పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఆ పరిస్థితుల్లో మనకి ప్రతి మెగావాట్కి సెంట్రల్ గ్రిడ్ మీద రిలయన్స్ ఛార్జీలు ఆధారపడినటువంటి ఛార్జీలు చెల్లించాలి. దాంట్లో మనకి పీజీసీఐఎల్ గ్రిడ్లో పై రాష్ట్రం నుంచి ఒకవేళ తీసుకున్నట్లయితే 3% ఎనర్జీ లాస్ ఉంటుంది. ఆ లాస్ మనం భరించాలి. అది దాదాపు 7 నుంచి 9 పైసల వరకు ఉంటుంది. అది మినహాయించినట్లయితే దాదాపు మనకి 900 కోట్లు ప్రతి సంవత్సరం 6100 మెగావాట్లు రాష్ట్రం లోపల మనం స్థాపిస్తే అది కేంద్ర గ్రిడ్ పీజీసీఎల్ సంస్థకి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మొత్తం 25 సంవత్సరాలు కూడా మనం చెల్లించాలి. మనకి ఈ పీజీసీఎల్ ఛార్జీలు వల్ల అధికంగా భారం పడుతుంది అని చెప్పి గత సంవత్సరమే మనము ఈ రేట్లు 5.5 లక్షలు పర్ మెగావాట్ పర్ మంత్ ఉండే రేటు దేశంలోనే అత్యధికంగా ఉందని చెప్పి మనము కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా సిఈఆర్సీకి నివేదించిన మీదట వాళ్ళు ఫార్ములా మార్చి దాన్ని 5.5 లక్షల రూపాయలు పర్ మెగావాట్ పర్ మంత్ నుండి 3.5 లక్షలు పర్ మెగావాట్ పర్ మంత్ వరకు తీసుకుని వచ్చారు. అట్లాగే సెంట్రల్ గ్రిడ్ మనం లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది 2400 మెగావాట్ల నుండి 2000 మెగావాట్లకి మనం తగ్గించడం కూడా జరిగింది. దీనివల్ల మనకి సిగ్నిఫికెంట్ సేవింగ్స్ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 350 కోట్ల వరకు మనకి సేవింగ్స్ వస్తున్నాయి. అందువల్ల వీలైనంత వరకు మన విధానం సెంట్రల్ గ్రిడ్ మీద రిలయన్స్ తగ్గించాలన్నది మన విధానం, ఖర్చు తగ్గించుకోవడానికి. ఎందుకంటే మొత్తం ఎంటైర్ పవర్ పర్చేస్ కాస్ట్ దాదాపు ₹7 యాక్చువల్ పవర్ పర్చేస్ కాస్ట్ ప్రతి యూనిట్కి వినియోగదారుడికి సరఫరా చేసే సమయానికి మనకి అవుతున్న దృష్ట్యా వీలైనంత వరకు మనకి పవర్ పర్చేస్ కాస్ట్ డిస్కాముల మీద తగ్గించాలన్నది మన ఉద్దేశం. అట్లాగే ఐఎస్టీఎస్ ఛార్జీలకి వచ్చినట్లయితే సోలార్ ప్రాజెక్టులకి 4వ తారీఖు మే 2020 నాటిన సిఈఆర్సీ ఐఎస్టీఎస్ ఛార్జీలు ఏవైతే డిసెంబర్ 31, 2022 లోపులో పెడతారో వాటికి ఐఎస్టీఎస్ ఛార్జీలు మినహాయింపు ఉంటుంది అని చెప్పి తెలియజేశారు. తదుపరి 16వ తారీఖు జనవరి 2021 మనకి వివిధ ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారము సోలార్ పీవీ పవర్ ప్లాంట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ స్కీమ్ ఉంటాయో సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ పిలిచినటువంటి టెండర్లో భాగంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ ఉంటుందో దానికి ఐఎస్టీఎస్ వేవర్ 25 సంవత్సరాలకి ఉంటుందని చెప్పి ఇంకొక అనదర్ ఆర్డర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే మనకి రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్ట్ 6100 మెగావాట్లు పెడితే 2432 మెగావాట్లకి మనకి కేంద్ర ప్రభుత్వ గ్రిడ్ మీద ఆధారపడి ఆ రేట్లు చెల్లించాలి. అదే పై రాష్ట్రం నుంచి ఒకవేళ తీసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇచ్చినటువంటి ఈ 15th జనవరి 2021 నోటిఫికేషన్ ప్రకారము మనకి ఈ ఆదేశాల ప్రకారం 25 సంవత్సరాలు ఈ సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆఫర్ కింద మనకి ఉచితంగా ఈ ఐఎస్టీఎస్ ఛార్జీలు మినహాయింపు ఉంటుంది. సో దీని పరంగా చూసుకున్నట్లయితే
మనకి సోలార్ ప్రాజెక్ట్ పై రాష్ట్రాల నుంచి తీసుకుని ఈ ఎగ్జామ్షన్ కింద తీసుకుంటే మనకి ఐఎస్టీఎస్ ఛార్జీలు మినహాయింపు ఉంది కాబట్టి దీంట్లో సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి తీసుకుంటే మనకి లాభదాయకంగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అట్లాగే మనకి జిఎస్టీ పేమెంట్లు ఒకవేళ రాష్ట్రంలో ప్రాజెక్ట్ పెట్టినట్లయితే జిఎస్టీ పేమెంట్స్ కొంత రాష్ట్రానికి వస్తాయి. కానీ ఇవి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థకి చెల్లించాల్సినటువంటి ఐఎస్టీఎస్ ఛార్జీలు ఏదైతే మనం దాని మీద ఆధారపడతామో అది, అట్లాగే మనకి ఇవాక్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ట్రాన్స్కో పరంగా మనము ఏవైతే దాదాపు 2,260 కోట్ల రూపాయలు మనం ఏదైతే శాంక్షన్ చేశామో ఇవన్నీ కూడా మనకి ఆదా చేసుకోగలుగుతాము. అట్లాగే మనకి జీఈసీఎల్కి ప్రభుత్వం సేకరించినటువంటి ఈ భూమి ప్రభుత్వంతోనే ఉంటుంది. వేరే ప్రాజెక్టులు ఏవన్నా సరే ప్రభుత్వం దాంట్లో స్థాపించినట్లయితే అవి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే ఇతర అవసరాలకు కానీ మనకి రాష్ట్రంలో స్కేర్స్ ల్యాండ్ రిసోర్సెస్ తక్కువ భూమి అందుబాటులో ఉంది కాబట్టి ఈ భూమి మనం వేరే అవసరాలకి వాడుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి రాజస్థాన్ కానీ లేకపోతే అక్కడ ఎడారి ప్రాంతాల్లో సోలార్ ప్రాజెక్టులో మనకి 1.5 గంటల పాటు అదనంగా ఒక రోజు తీసుకుంటే మనకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 1.5 గంటల అదనంగా మనకి సోలార్ ఎనర్జీ వస్తుంది. మనకి ఎలక్ట్రిసిటీ రేట్ ఎప్పుడు కూడా 24 గంటలు ఒకే రేటు ఉండదు. ఇది మార్కెట్లో ప్రతి పావు గంటకి రేట్ మారుతుంది. మధ్యాహ్నం పూట ఎప్పుడైతే సోలార్ ఎనర్జీ మొత్తం దేశం అంతా కూడా హై జనరేషన్ ఉంటుందో అప్పుడు చాలా తక్కువ రేట్లు, ఒక్కొక్కసారి అయితే ₹10 కూడా దొరకచ్చు. అట్లాగే సాయంత్రం అయ్యే కొద్దీ సోలార్ జనరేషన్ తగ్గుతుంది, ఈవినింగ్ పీక్ వస్తుంది. అప్పుడు ఒక్కొక్కసారి ₹15, ₹16 కూడా ఈవినింగ్ పూట మనకి రేట్ పెరుగుతుంది. అలాగే రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ కొద్దిగా రేట్లు తగ్గుతాయి. అలాగే పొద్దున్న పూట మళ్ళీ ఆఫీసులకు వెళ్ళే సమయంలోనూ అప్పుడు కొంత మళ్ళీ డిమాండ్ పెరిగి అప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. సో ఈ పైనుంచి మనం తీసుకొచ్చినప్పుడు ఈ 1.5 గంటల మనకి ఎక్స్ట్రా టైం వస్తుంది కాబట్టి అది ఈవినింగ్ పీక్ బ్యాలెన్స్ చేయడానికి మనకి దోహదపడుతుందని చెప్పి మన గ్రిడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేశారు. అదే మనకి రాష్ట్రంలో ఉన్నట్లయితే మనకి ఈవినింగ్ తొందరగా సన్సెట్ అవుతుంది కాబట్టి అక్కడ కొంత వ్యత్యాసం వస్తుంది. ఈవినింగ్ పీక్కి బయట నుంచి రాజస్థాన్ బేస్డ్ ప్లాంట్స్ అయితే మనకు కొంత వెసులుబాటు ఎక్కువ ఉంటుందని చెప్పి తెలియజేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వన్ టైం జిఎస్టీ అలాగే లాసులు మినహాయించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ఇచ్చినటువంటి ఆఫర్ ₹2.49 మనకి 25 సంవత్సరాలకి మనకి అడ్వాంటేజెస్ లాభదాయకం కంపేర్డ్ టు మన జీఈసీఎల్ కానీ రాష్ట్రంలో పెట్టేటటువంటి ప్రాజెక్ట్ కానీ అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ధారణకి రావడం జరిగింది. దాని మీద ఈ డెసిషన్ మనకి తీసుకోవడం జరిగింది. అట్లాగే మనకి జీఈసీఎల్ ప్రాజెక్ట్లో ఏదైతే భూమి మనం లీజ్కి ఇస్తామో అది 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి ప్రభుత్వానికి వస్తుంది. దాని మీద ఉన్నటువంటి ప్యానెల్ లైఫ్ సాధారణంగా మనకి 25 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత పెద్ద దానికి ఏమి లైఫ్ ఏమి ఉండదు. సో మనం ఇచ్చిన భూమి మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. ఇక్కడ ఒకవేళ సెకీ ఆప్షన్ అయితే మన భూమి మనకి తిరిగి వచ్చేది కూడా ఏమీ ఉండదు. ఈ రెండు బేరీ చేసుకుని మనకి ప్రభుత్వం గత వారంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని నుంచి సెకీ నుంచి మనకి తీసుకుంటే లాభం ఇక్కడి నుంచి తీసుకోవాలన్న ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అలాగే మనకి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఎలక్ట్రిసిటీ చట్ట ప్రకారము ఖచ్చితంగా ఈ రెగ్యులేటరీ కమిషన్ పర్మిషన్స్ ఏ ఉంటాయో వాటికి ఆల్రెడీ 2 రోజుల క్రితం ఫైల్ చేశారు. సో రెగ్యులేటరీ కమిషన్ అప్రూవల్స్తోనే ఖచ్చితంగా మన కేంద్ర ఎలక్ట్రిసిటీ చట్ట ప్రకారమే ఈ ప్రక్రియ అంతా కూడా మనకి ఎటువంటి డీవియేషన్ లేకుండా కూడా మనము ఈ ప్రక్రియ ఇప్పుడు మనకి వినియోగదారులకి ఇప్పుడు రైతులకు ఉండదు. ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం మనకి దాదాపు 7% వరకు ఎనర్జీ అదనంగా మనకి డిమాండ్ పెరుగుతుంది. దాదాపు 4,000 నుంచి 5,000 మిలియన్ యూనిట్లు. ఇప్పుడు మనకి 60,000 మిలియన్ యూనిట్లు ప్రతి సంవత్సరం మనం వినియోగిస్తాం ఇంక్లూడింగ్ లాసులతో కలిపి. ఈ 60,000 మిలియన్ యూనిట్లు గత సంవత్సరం అయితే ఈ సంవత్సరం 64,000 మిలియన్ యూనిట్లు అవుతుంది. వచ్చే సంవత్సరం 68,000 అవుతుంది. అలాగే అది 6%, 7% అలా ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వెళ్తుంది. పెరుగుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడున్న పీపీఏలు ఎంత డిమాండ్కి మనకి
క్యాటర్ చేస్తాయన్నది మనం చూసుకొని గ్యాప్ ఏదన్నా ఉంటే గ్యాప్కి మళ్ళీ కొత్తగా మనం ప్రొక్యూర్ చేయాల్సిందే. సో కొత్తగా ప్రొక్యూర్ చేసినప్పుడు ఏంటంటే పూర్వం మనకి ఇక్కడే పవర్ ప్లాంట్లు పెట్టి చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరగకముందు కోల్ మైన్స్ మన చేతిలో ఉండేవి కాబట్టి ఇక్కడ కోల్ ప్లాంట్ పెట్టినా మనం పక్కనే కోల్ తవ్వుకొని తెచ్చి ఒకవేళ మన పవర్ ప్రొడ్యూస్ చేసుకుంటే తక్కువ అయ్యేది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎటువంటి కోల్ మైన్స్ లేవు, బయట నుంచి తేవాలి. అట్లాగే సెంట్రల్ గ్రిడ్ పూర్తిగా అభివృద్ధి చెందిన దృష్ట్యా మనకి కోల్ మైన్స్ ఎక్కడున్నాయో అక్కడే పవర్ ప్లాంట్ల నుంచి ప్రొడ్యూస్ చేసిన పవరు చాలా చవకగా మనకు అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే మనం బొగ్గు రైలు ద్వారా తీసుకుని వచ్చి ఇక్కడికి తెచ్చి మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే దాదాపు ₹2 యూనిట్కి అదనంగా అవుతుంది. అదే సెంట్రల్ ట్రాన్స్మిషన్ లైన్లో అక్కడే ప్లాంట్ నుంచి మనం తీసుకుంటే దాదాపు 50 పైసల్లో మన చేతికి కరెంట్ వస్తుంది. అంటే దాదాపు ₹1.50 వరకు మనకి తగ్గుతుంది. సో అన్ని రాష్ట్రాలు అదర్ దాన్ కోల్ మైన్స్ లేని రాష్ట్రాలన్నీ కూడా దాదాపుగా మనకి ఈ పిట్ హెడ్ ప్లాంట్స్ మీద కానీ మార్కెట్లో తక్కువ రేటుకి ఎక్కడొస్తుందో దాని మీద ఇప్పుడు ఆధారపడడం జరిగింది. పూర్వం మనకి సెంట్రల్ గ్రిడ్ లేదు కాబట్టి ఇంక చచ్చినట్టు కోల్ తీసుకుని వచ్చి ఇక్కడే మనం తయారు చేసుకుని ఇక్కడే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. బట్ ఇప్పుడు మనకేంటంటే సెంట్రల్ గ్రిడ్ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఒకవేళ ఎగ్జామ్షన్స్ ఏమన్నా సెంట్రల్ గ్రిడ్కి ఇచ్చినట్లయితే మనకి ఎక్కడ చీపెస్ట్ అవుతుందో దాన్ని బట్టే మనం పవర్ తీసుకోవాలి తప్పితే మనకి ఇప్పుడు ఇక్కడ రేట్ ఎక్కువ అవుతుందని చెప్పి మనకి ఇక్కడ స్థానికంగా పెట్టుకోవడంలో మనకి నష్టాలు ఎక్కువ అవుతాయి తప్పితే దాంట్లో మనకి లాభం వచ్చేది ఏమీ ఉండదు. ఇది ప్యూర్లీ అగ్రికల్చర్కి టైప్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 గంటలు గవర్నమెంట్ పాలసీ ప్రకారము 9 గంటలు రైతులకి అవసరమైన విద్యుత్ మనకి 9 గంటలు పగటిపూట ఇవ్వాలి, రాత్రిపూట కాకుండా పగటిపూట ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం సోలార్ ఎనర్జీ కూడా మనకి పగటిపూట అందుబాటులో ఉంటుంది. సో రెండు కూడా మ్యాచ్ చేయడానికి అగ్రికల్చర్కి చక్కటి అవకాశం ఉంది. అది మనం ప్రస్తుతం కూడా ఏదైతే సోలార్ పీక్స్ ఉన్నాయో మనం దాన్ని సింక్రనైజ్ చేయడం జరిగింది. కాకపోతే రాబోయేటటువంటి సంవత్సరాల్లో మనకు అదనపు డిమాండ్ వస్తుంది కాబట్టి ఈ సబ్సిడీని మనము రింగ్ ఫెన్స్ చేసి దాన్ని ఒక అకౌంటింగ్ పర్పస్లో అసలు ప్రభుత్వం మీద ఎంత సబ్సిడీ పడుతుంది దీన్ని ప్రతి సంవత్సరం మనకి పెరుక్కుంటూ పోకుండా 25 సంవత్సరాలకి ఖచ్చితంగా అగ్రికల్చర్ సబ్సిడీ అనేది లేకుండా వ్యవసాయం నడవదు. మన దేశంలో కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ సబ్సిడీ ఇచ్చే మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని 25 సంవత్సరాలకి మనకి ఇది ఒక విజిబిలిటీ అంటే మనకి ఎంత ఉంటుంది రేట్ అన్నది ఇప్పుడే అంచనాకు వచ్చి ఈ ప్రాజెక్ట్ని ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయం చేసింది. ఫిక్స్డ్ వేరియబుల్ కాస్ట్ కాదండి, సోలార్లో ఒకటే కాస్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ మీకు కేవలం బొగ్గు గ్యాసు వీటిల్లోనే ఉంటుంది. నెట్వర్క్ ఛార్జెస్ ఏదన్నా సరే ఏ పవర్ తీసుకున్నా ఇప్పుడు మన జీతాలు ఇవ్వాలి కదా మన స్టాఫ్కి, సో ఆ జీతాలు ఎలాగే ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనకి పడేది ₹7 వరకు పడుతుంది కాదు, ఇప్పుడు మనం చెల్లించేది కాస్ట్ ఆఫ్ సర్వీస్ అంటాము. కమిషన్ నిర్దేశించింది ₹6.50. కాకపోతే దానికి ఇప్పుడు మనకి వడ్డీలు కానీ ఇప్పుడు దాదాపు 80,000 కోట్లకి వడ్డీ కట్టేది మనకి లార్జ్ అమౌంట్ వడ్డీ కడతాం. సో దాన్ని కూడా తీసుకుంటే మనకి దాదాపుగా ₹7 వరకు మనకి ఖర్చు అవుతూ ఉంది. సో ₹7లో ప్రధానమైన ఖర్చు పవర్ సెక్టర్లో 75% కాస్ట్ పవర్ పర్చేజ్ కాస్ట్ ఉంటుంది. మిగతాది నెట్వర్క్ కాస్ట్, జీతాలు. నెట్వర్క్ కాస్ట్లోనే మనకి జీతాలు కానీ లేకపోతే దానికి సబ్స్టేషన్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే కొత్త సబ్స్టేషన్లు ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. ఈ 75% కాస్ట్ పవర్ పర్చేజ్ కాస్ట్. సో ఈ పవర్ పర్చేజ్ కాస్ట్ తగ్గించాలనేది ప్రభుత్వ విధానం. 2.61కి ₹2.61 తమిళనాడులో సెప్టెంబర్లో ఇదే సెకీ నుంచి తీసుకోవడం జరిగింది. మనకి వచ్చిన ఆఫర్ని బట్టి మనము అంచనా వేయగలం. సెకీని అడిగినప్పుడు మనకి ఇచ్చిన ఆఫర్ ₹2.49. ఇప్పుడు మనకి రాని ఆఫర్ల గురించి మనము అంచనా వేయడం అవ్వదు. మనకి ఇచ్చిన పిలిచిన టెండర్లో కూడా మన రాష్ట్రంలో వాళ్ళు పెట్టినట్లయితే జీఈసీఎల్ టెండర్లో కూడా ₹2.49 డిస్కవర్ అయింది ప్రైస్. అట్లాగే పక్క రాష్ట్రంలో మనకి తమిళనాడులో కూడా ₹2.61కి 2 నెలల క్రితం వాళ్ళు సైన్ చేశారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనకు వచ్చినటువంటి ఆఫర్ వరకే మనం రియాక్ట్ అవ్వగలం. మనకి సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకి ఆఫర్ చేసిన దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళగలం.
వాళ్ళు ఆఫర్ చేయింది మనం ఎట్లాగ వెళ్తాం మనకు అది మనకు వచ్చిన ఆఫర్ని బట్టే మనం వెళ్తాము. మనకు ఆఫర్ రాకపోతే మనం ఎట్లాగా ముందుకు వెళ్ళగలం? అండ్ మనకి అది వాళ్ళ కండిషన్స్ ఏంటన్నది మనకు తెలీదు. మన స్టేట్‌కి, మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆఫర్ చేసింది, మన సెకీ కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసింది రూ. 2.49. మనకి మన ఆఫర్‌ని బట్టే మనం ముందుకెళ్ళగలం. మనకి లేని ఆఫర్‌ని మనం ముందుకెళ్ళలేం కదా! మనం పిలిచిన టెండర్‌లో డిస్కవర్ అయిన ప్రైస్ రూ. 2.49. సో, మన రాష్ట్రంలో. ఈ ప్రైస్ డిస్కవరీ అంతా కూడా ఎలక్ట్రిసిటీ చట్ట ప్రకారం జరుగుతుంది. సో, సెకీ టెండర్ ప్రాసెస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. సో, దాని కింద ఏ విధంగా ప్రైస్ వాళ్ళు ఆఫర్ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వాళ్ళు ఇస్తారు. అది అది మన చేతిలో ఉండదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వాళ్ళ గైడ్లైన్స్ ఏవి ఉన్నాయో దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకి ఆఫర్స్ ఇస్తారు. గతంలో మనకి వివిధ మార్గాల్లో పీపీఎస్ మనకి డిస్కామ్ నుంచి చేశారు. కొన్ని నామినేషన్ మీద, విండ్ అయితే నామినేషన్ మీద ఫీడ్ ఇన్ టారిఫ్‌లో కమిషన్ డిటర్మిన్ చేశారు. అట్లాగే మనకి ఇంతకుముందు కూడా ఎన్టీపీసీ కానీ, సెకీ కానీ సేమ్ ప్రాసెస్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ప్రకారమే మనం ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి కూడా మనకు వివిధ సందర్భాల్లో వివిధ టెండర్‌లో సంతకం పెట్టడం జరిగింది. ఏదంటారండి? అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లిటిగేషన్‌లో మనకి ఫీడ్ ఇన్ టారిఫ్ ద్వారా నిర్ధారించినటువంటి ప్రైస్ అది. దాంట్లో ప్రైస్ ఫిక్సేషన్‌లో ఫార్ములాలో కొంత మనకి సరిగ్గా ఫిక్స్ చేయలేదన్నది కేస్ ఫైల్ చేయడం జరిగింది. సో, దాని మీద మనకి గ్రౌండ్స్ ఉన్నాయి. అందువల్లనే హైకోర్టు కూడా మనకి ఎక్కడ కూడా దాని మీద స్టే కానీ లేకపోతే ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే మనకి డిస్కామ్స్ ఫైల్ చేసిన కమర్షియల్ పారామీటర్స్‌లో ఫిక్సేషన్‌లో పొరపాటు జరిగింది. దాన్ని మీరు రెక్టిఫై చేయొచ్చు అని చెప్పి డిస్కామ్స్ ఆర్గ్యూ చేయడం జరిగింది. దాని మీదనే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. అంతే తప్పితే పీపీఎస్‌ని మనం విత్‌డ్రా చేయడము లేకపోతే క్యాన్సిల్ చేయడం ఎక్కడ జరగలేదు. ప్రైస్ డిస్కవరీ కాదు, ప్రైస్ ఫిక్సేషన్ జరిగింది అక్కడ. అక్కడ టెండర్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్‌గా కమిషన్ ప్రైస్ ఫిక్స్ చేసింది. ప్రైస్ కమిషన్ ఫిక్స్ చేసినప్పుడు కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంది. వడ్డీ రేట్లు కానీ లేకపోతే క్యాపిటల్ కాస్ట్‌లు కానీ, డెప్రిషియేషన్ అవి తీసుకున్నప్పుడు కొన్నింట్లో ఆ వాల్యూస్ కరెక్ట్‌గా ఫిక్స్ చేయలేదన్నది డిస్కామ్స్ యొక్క వాదన. ఇది జ్యుడిషియల్ ప్రివ్యూ కాదండి. మొత్తం మన దేశంలో ఏవన్నా సరే ఒకవేళ పీపీఎల్ సంతకం పెట్టేటప్పుడు ఒక సెక్షన్ 63 కింద ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది, లేదా సెక్షన్ 62 ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ యాక్ట్ కింద ఏ ప్రక్రియ అయితే జరుగుతుందో ఆ ప్రక్రియ ఫాలో అవుతుంది. అది అప్పుడు ప్రాసెస్ జ్యుడిషియల్ ప్రివ్యూ మనకి స్టేట్ కమిషన్‌లో ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఆ విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్ళారు. కాకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారమే ఈ ప్రక్రియ నడుస్తుంది. దీంట్లో మనము దాన్ని మార్చడానికి అవ్వదు.
ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్రైసెస్ డిఫరెంట్ టైంలో టెండర్‌లో డిస్కవర్ అయ్యి ఉండుండొచ్చు. బట్ కాకపోతే మనకి ఈ సమయంలో మనకి ఎంత ఆఫర్ వచ్చిందన్న బట్టే మనం రియాక్ట్ అవ్వగలం. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టాక్సెస్ రెజీమ్ గానీ, లేకపోతే డ్యూటీస్ అవన్నీ కూడా మార్చి ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్యానెల్స్‌తో ముందుకు వెళ్ళేది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలిసీ ఏంటంటే ఇంత లార్జ్ స్కేల్‌లో సోలార్ పవర్ మన దేశం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు 2030 నాటికి 450 మెగావాట్లు ఎనర్జీ మనం ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ చేయాలి. 2022కి 175 మెగావాట్లకి ఎలా అయినా సరే చేయాలి. ఈ కోల్ మీద రిలయన్స్ తగ్గించాలి. దీని మీద డిపెండెన్స్ తగ్గించాలన్న అనుకున్నప్పుడు ఇప్పుడు చైనా నుంచి గానీ ఎక్కడన్నా మనం ఇంపోర్ట్ చేయాలంటే అది కర్టైల్ చేయాలన్న పాలిసీతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు ఉన్న మన రిలేషన్స్ దృష్ట్యా కానివ్వండి మిగతా దేశాలతో. సో ఆ పాలసీలో భాగంగా వాళ్ళు ట్యాక్సెస్ గానీ, లేకపోతే డ్యూటీస్ గానీ ఎలా ఉండాలని నిర్దేశిస్తారు. సో ఆ సమయంలో ఆ ట్యాక్సెస్, డ్యూటీస్ ఎంతున్నాయన్న దాన్ని బట్టే మనకి ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది. దాన్ని బట్టే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు ఆఫర్ ఇస్తారు. మనకి ఎలక్ట్రిసిటీ కమిషన్ మన ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారము ఒకవేళ ఏదన్నా క్వాంటమ్ అప్రూవల్ కానీ లేకపోతే ఈ ప్రక్రియకి ముందుగా మనం అనుమతి తీసుకుంటాము. ఇక్కడ మన రాష్ట్ర రెగ్యులేటర్ కానీ లేకపోతే కేంద్ర రెగ్యులేటర్ ఇద్దరు కూడా మనకి దీంట్లో పిక్చర్లో ఉంటారు. సో వాళ్ళ అనుమతి ప్రకారం మనం ముందుకెళ్తాం. ఇది మన ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారము ఏదైతే డిసైడ్ చేస్తారో దాని ప్రకారం వాళ్ళు ఎవరన్నా సరే నడుచుకోవాలి. ఎలక్ట్రిసిటీ చట్టాన్ని మనం ఇది అతిక్రమించి ఇక్కడెక్కడ మనం చేయట్లేదు. ఖచ్చితంగా మన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారమే ప్రక్రియ కొనసాగుతుంది. అట్లాగే మనం అంటలేదు. మనకి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రక్రియ ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం ముందస్తు పర్మిషన్ తీసుకుని రెగ్యులేటరీ కమిషన్కి మనం ముందుకెళ్తాం. మనకి సెకీ దగ్గర నుంచి ఏదైతే మన ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తాయో దాన్ని బట్టే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మిగతాది ఏంటనేది దాని పారామీటర్స్ ఏంటో మనకి ఆ రెస్పెక్టివ్ ఆ టైంలో ఏం జరిగిందనేది మనకి అవగాహన ఉండదు. అది మన కర్నూలు అనంతపూర్ రూపాయి 99 పైసలు కాదండి, ₹2.49 మనకి డిస్కవర్డ్ ప్రైస్. లేదు తప్పండి, అది రాంగ్. ఇప్పటి వరకు మనకి 2014 నుంచి మనము సోలార్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టిన వాటిలన్నింటిలో కూడా ఇది లోయెస్ట్. ఇది ఏదండి? రాజస్థాన్ వాళ్ళ స్టేట్ది వెబ్లో చూస్తే తెలుస్తుంది. అంటే వాళ్ళ రెగ్యులేటరీ కమిషన్ అదే మనం అంటే మన స్టేట్ వరకు వచ్చేటప్పటికి వాట్ ఈస్ ది కాస్ట్ అన్నది మనం చూసుకోవాలి. ఇవాక్యుయేషన్ లైన్స్ మనకి అదనంగా కన్స్ట్రక్ట్ చేయాలండి. ఎందుకంటే 6100 మెగావాట్లు మనం 6500 మనం టెండర్స్ పిలిచిన తర్వాత మనం దాదాపు 2260 కోట్లకి మనం టెండర్స్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం మనం. సో ఆగ్మెంటేషన్ ఆఫ్ కొత్త లైన్స్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ కానీ మనం ఖచ్చితంగా మనం పెంచుకోవాలి. ఎందుకంటే సోలార్ కానీ విండ్ కానీ మనకి మామూలు లైన్ అయితే ఒక 1 మెగావాట్ మనం లైన్ వేస్తే న్యూక్లియర్ పవర్ కానీ లేకపోతే హైడల్ పవర్ కానీ బొగ్గు కానీ గ్యాస్ కానీ 1 మెగావాట్ వేస్తే ఫుల్ 1 మెగావాట్ మనం వాడుకోవచ్చు. కానీ విండ్ కానీ సోలార్ కానీ ఒక 1 మెగావాట్ మనం ఒకవేళ లైన్ వేస్తే లేకపోతే ఒక 100 మెగావాట్లు వేస్తే 100కి 100 మెగావాట్స్ మనకి యూటిలైజేషన్లోకి వస్తుంది మిగతా ప్లాంట్స్ నుంచి తీసుకునేటప్పుడు. అదే విండ్ కానీ సోలార్ కానీ రెండు ఏమంటారంటే వేరియబుల్ రెన్యూబుల్ ఎనర్జీ అంటారు. అంటే మానవ అదుపులో ఉండవు, మన హ్యూమన్ కంట్రోల్లో ఉండవు, మనం కంట్రోల్ చేయలేము. సో అవి
అంటే నేచర్ డిసైడ్ చేస్తుంది ఎప్పుడు గాలి వేస్తుంది, లేకపోతే ఎప్పుడు ఎండ వస్తుంది, ఇప్పుడు మబ్బు వచ్చింది, మబ్బు వస్తే సడన్గా పడిపోతుంది. సో మొత్తం 24 గంటలకి తీసుకున్నట్లయితే అది ఒక 3-4 గంటలు 100 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే మొత్తం 24 గంటలకి 100 మెగావాట్లు మనం లైన్ అలా పెట్టి ఉంచాలి దానికి. సో రాత్రంతా అది ఖాళీగా ఉండొచ్చు. ఓన్లీ ఫ్యూ అవర్స్ డే టైంలో 100% 100 మెగావాట్స్ వస్తుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి మేబీ ఓన్లీ 20 మెగావాట్స్ ఉండొచ్చు, డే టైం 20 ఉండొచ్చు. సో యావరేజ్ని తీసుకుంటే ఓన్లీ 25% యూటిలైజేషన్ ఉంటుంది. సో అందువల్ల మనకి యూనిట్కి నార్మల్ ట్రాన్స్మిషన్ లైన్ మనం వేస్తే యూనిట్కి పావలా అయితే దీనికి యూనిట్కి రూపాయి అవుతుంది. ఎందుకంటే 4 టైమ్స్ హయ్యర్ కాస్ట్ అవుతుంది, యూటిలైజేషన్ 25% ఉంటుంది కాబట్టి. సో అందువల్ల మనకి ట్రాన్స్మిషన్ కాస్ట్, ఇవాక్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి క్రియేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ 2-3 అవర్స్ మనం అక్కడి నుంచి లాగాలన్నా సరే ఫుల్ లైన్ వేయాలి. సో దానికోసం మనం లోకల్గా మనం పెట్టినప్పుడు మనం శాంక్షన్ ఆల్రెడీ ఇచ్చున్నాం దీనికి 2260 కోట్లకి. ఇది ఆల్రెడీ మనకి దీస్ ఆర్ ఆర్డర్స్ ఇష్యూడ్, దే ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ వెబ్సైట్లోనే అక్కడ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం స్టాప్ చేయమని చెప్పాము. మనకి అంటే జీసీఎల్ ఏమి ఫైల్ చేశారనేది ఒకసారి చూడాలి. కాకపోతే మనకి ఇవైతే ఆల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఆల్రెడీ మనం ఇచ్చాము. జియోలో కూడా ఉంది. జియోలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్లోనే ట్రాన్స్కో ఇవాక్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో అది శాంక్షన్ చేసి దాన్ని మన కాస్ట్ ఆఫ్ సప్లైలో యాడ్ చేసి రికవర్ చేయాలన్నది కూడా జియోలో ఉంది మనకి. $2.49 కొటేషన్కి మన ట్రాన్స్మిషన్ కాస్ట్కి సంబంధం ఉండదు. 2.49 అనేది అక్కడ ఏరియాలో మనకి వాట్ ఎవర్ దీన్ని బట్టి వాళ్ళు కోట్ చేస్తారు. మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం వచ్చి రైతులకి రాబోయే 25 సంవత్సరాలు ఫ్రీ పవర్ అందించాలనేది ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అక్కడ కావాల్సిన ల్యాండ్ అదర్ ప్రాజెక్ట్స్ పెట్టుకుని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉద్దేశం అయితే మనకి సోలార్ కానీ విండ్ ప్రాజెక్ట్స్ మీద పర్ ఏకర్ మనకి జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ కన్నా మిగతా ప్రాజెక్టుల్లో మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఉద్దేశం, ఈ ప్రాజెక్ట్ పెట్టే ఉద్దేశం నేరుగా మనకి లో కాస్ట్ పవర్ రైతులకి 25 సంవత్సరాలు పగటిపూట ఉచిత విద్యుత్ అందించాలన్నది ప్రభుత్వ విధానం. దానిలో భాగంగా మనం చూడాలి. అవి వీళ్ళ డీటెయిల్స్ తర్వాత ఇస్తామండి. ఇమీడియట్గా అందుబాటులో లేవు మనకి. ప్రతి నెల కూడా డెట్ సర్వీసింగ్ ఉంటుంది, ఆ డెట్ సర్వీసింగ్ చేస్తూ ఉంటాం మనం. నేను ఒకసారి చూస్తానండి, ఇమీడియట్గా నా దగ్గర సమాచారం అందుబాటులో లేదు, చూసి చెప్తాను. వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. ఇట్ ఈస్ అన్ ఆర్డర్. ఎందుకంటే వన్స్ ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం 107 సెక్షన్, 108 సెక్షన్, 2 సెక్షన్లు ఉన్నాయి. 108 సెక్షన్ ప్రకారం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు ఇస్తే దాని కింద మన స్టేట్ రెగ్యులేటర్ అమల్లోకి తీసుకొస్తుంది. అలాగే 107 సెక్షన్ ప్రకారం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇస్తే అది సిఈఆర్స్ అమల్లోకి తీసుకురావాలి. ఏదండి? ఇప్పుడు మనం ఇప్పుడున్న ప్రైస్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ దాన్ని బట్టే మనం డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది. మనకి వాట్ ఎవర్ ఇందాక చెప్పినట్టు మనకి కోర్టులో
ఫైల్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ప్రైస్ ఫిక్సేషన్లో పారామీటర్స్ కరెక్ట్గా ఫిక్స్ చేయాలి, అది అందుకని రివైజ్ చేయాలన్నాం. దానికి ఏంటంటే డిస్కామ్స్ పరంగా స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నాయి దాంట్లో. ఇట్ ఈస్ ఇది పొలిటికల్గానో ఇతర విధంగా కాకుండా దెర్ ఆర్ గ్రౌండ్స్. సో అది డిస్కామ్స్ అఫీషియల్స్ కానీ లీగల్గా కానీ వాళ్ళు మన నమ్మకం అది దాంట్లో. అది అంతకుముందు ఏదండి ఏదండి పీపీఎస్ ఎంటర్ అయింది డిస్కామ్సే, కానీ ప్రైస్ ఫిక్స్ చేసింది రెగ్యులేటరీ కమిషన్. సో రెగ్యులేటరీ కమిషన్ ఫిక్స్ చేసిన టారిఫ్లో అట్లా కాదు, అది ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయలేదు, రివైజ్ చేయాలన్నది డిస్కామ్స్ వాదన. నో, దే ఫైల్డ్ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఫైల్ చేసినాయి డిస్కామ్స్. ఈ టారిఫ్ పారామీటర్స్ అప్రోప్రియేట్గా లేవు, మార్చాలని ఫైల్ చేసాయి. మనం ఇందాక చెప్పినట్టు ప్రైస్ ఫిక్సేషన్లో ఎక్కువ ప్రైస్ ఫిక్స్ చేశారన్నది అక్కడ ఆర్గ్యుమెంట్ మనకి. మనం చెప్పింది వాట్ ఎవర్ ఈస్ ది ప్రైస్ ఫిక్సేషన్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ మన పీపీఎస్ ఉన్నాయో దాన్ని పారామీటర్స్ తప్పు ఉన్నాయి, అది ప్రైస్ తగ్గించాలన్నది ఒకటి. తర్వాత మనకి లాంగ్ టర్మ్ పీపీఎస్ మీద మార్కెట్ రిలయన్స్ తగ్గించాలన్నది కూడా మన పాలసీ. సో మార్కెట్ రిలయన్స్ పెంచుకోవాలని. సో మార్కెట్ రిలయన్స్ పెంచుకోవాలన్నది డిస్కామ్స్ని దృష్టిలో పెట్టుకుని మనం చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా అగ్రికల్చరల్ పవర్ సప్లై ఇప్పుడు ఏదైతే చేస్తుందో అది నేరుగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద, గవర్నమెంట్ గ్యారంటీడ్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేసింది ఇది. ఒకవేళ డిస్కామ్స్ కమర్షియల్గా మనం చూసినట్లయితే మార్కెట్ రిలయన్స్ పెంచుకుని ఇప్పుడు కోల్ పీపీఎస్ కానీ ఇవి లాంగ్ టర్మ్లో ఉండకూడదు, ఒకవేళ అవసరమైతే షార్ట్ టర్మ్లో మనకి తప్పకపోవచ్చు. ఇప్పుడు మొన్న కొంత కోల్ ప్రైసెస్ హైక్ అయినాయి, అప్పుడు ఒక ఆలోచన మళ్ళీ వచ్చింది, ఏమన్నా మనకి షార్టేజ్ ఉందా ఈ ఏంటది బేస్ లోడ్ అనేది మళ్ళీ అంచనా వేయడం జరిగింది. సో దాన్ని అటువంటి ఈవెంచువాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని మనం వీలైనంత వరకు ఫిక్స్డ్ కాస్టులు తగ్గించుకోవడానికి మనం లాంగ్ టర్మ్ పీపీఎస్కి వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే వన్స్ లాంగ్ టర్మ్ పీపీఎస్ సైన్ చేసిన తర్వాత ఒకవేళ కోల్ ప్లాంట్లతో మీరు పవర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా మీరు ఫిక్స్డ్ కాస్ట్ చెల్లించాలి. సో దానివల్ల డిస్కాముల నష్టం ఎక్కువ జరుగుతుందన్న ఉద్దేశంతో మొత్తం మనమే కాదు మిగతా రాష్ట్రాలు కూడా, ఇప్పుడు గుజరాత్ కానీ లేకపోతే ఈవెన్ బీహార్, వివిధ రాష్ట్రాల్లో ఈ వైపు ఆలోచన మొదలై ఆల్మోస్ట్ రిలయన్స్ పెరిగింది. మనకి గత కొద్ది సంవత్సరాలుగా తీసుకున్నా కూడా మీకు మార్కెట్ నుంచి పర్చేజ్ చేసే కొనుగోళ్ళు కూడా డిస్కామ్స్ కేంద్ర మన దేశవ్యాప్తంగా బాగా పెరిగినాయి. సో బహుశా మిగతా దేశాల్లో ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగానే మనకి No, this is a solar or renewable contract. So దీంట్లో renewable అది షార్ట్ టర్మ్. ఇప్పుడు మనకి ఎక్కువ రేటు లాంగ్ టర్మ్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఆలోచిస్తాం. ఎందుకంటే మనకి రాబోయే కాలంలో థర్మల్ షట్ డౌన్ అనేది మనం కోల్ సేవ్ చేసుకోవడానికి మనం చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న తీసుకున్నట్లయితే దాదాపు ₹3 లోపల మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ మనం ఇప్పుడు వచ్చిన బొగ్గు అంతా కూడా మనం రన్ చేస్తే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ సమ్మర్కి మనకి బొగ్గు షార్టేజ్ వస్తుంది. అందుకని మనం అటువంటి అవకాశం ఉన్నప్పుడు మార్కెట్ నుంచి తీసుకుని ఆ బొగ్గు మనం సేవ్ చేసి స్టాక్ చేసి పెట్టుకుంటాం. దట్ ఈస్ ఎవ్రీ ఇయర్ జరిగే ప్రక్రియ. దాంట్లో ఆలోచన ఏముంది? అంతకన్నా తక్కువ దొరికినప్పుడే మనం మార్కెట్ నుంచి తీసుకుంటాం. మన యూనిట్ కాస్ట్ మనం ఎంతైతే ఉత్పత్తి జరుగుతుందో అంతకన్నా తక్కువ రేటుకి మార్కెట్లో దొరికితే ఖచ్చితంగా మార్కెట్ నుంచి తీసుకుంటాం. ఒకవేళ మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకుంటాం. దాంట్లో ఎటువంటి అది మనకి షార్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆలోచన ఇక్కడ మనకి కోలే అసలు దేశంలో అందుబాటులో లేనప్పుడు మరి మార్కెట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. కోల్ మనకి సఫిషియెంట్గా మనం తీసుకుంటామని చెప్పిన మీదట మొత్తం నేషనల్ లెవెల్లో ఆల్ 135 ప్లాంట్స్లో దాదాపుగా అన్ని ప్లాంట్స్ క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ స్టేజ్కి వచ్చినాయి.
ప్రతిరోజు కూడా కోల్ రేక్స్ ఏ ప్లాంట్కి వెళ్ళాలనేది కేంద్ర ప్రభుత్వం రేషనింగ్ చేసి ఇచ్చింది. సో ఆ పరిస్థితుల్లో మనకి మార్కెట్ రిలయన్స్ మనమే కాదు అన్ని రాష్ట్రాల నుంచి కూడా మార్కెట్ మీద పవర్ కట్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఇచ్చారు. ఏదండి? కోల్ రిజర్వ్స్ మనం మెయింటైన్ చేస్తాం కదా. నో అది దాని వల్ల కాదండి. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం దాదాపు 100 మిలియన్ టన్నులు బొగ్గు అవసరం అవుతుంది మన దేశంలో. ఈ 1000 మిలియన్ టన్నుల బొగ్గులో మీకు దాదాపు 25% అంటే 250 మిలియన్ టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతా 750 గత సంవత్సరం తీసుకున్నట్లయితే 716 మిలియన్ టన్నులు డొమెస్టిక్గా చేస్తారు. సో ఈ డొమెస్టిక్ ప్రొడక్షన్ మనకి మొన్న క్రైసిస్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ కోల్ సప్లై స్టాప్ అయింది. అందువల్ల డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏమో మనకి ఎవ్రీ ఇయర్ ఇట్ డిడ్ నాట్ కీప్ పేస్. సో దానివల్ల షార్టేజ్ వల్ల మొత్తం ఎంటైర్ కంట్రీ అంతా ప్రాబ్లం వచ్చింది. సో రీసెంట్లీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ హెజ్ సింగరేణి కోల్ మైన్స్ అండి. మనం తెలంగాణతో పోల్చుకోలేము. ఇంకా అది బొగ్గు మైన్లు మనకు కూడా పక్కన ఉంటే మనం సర్ప్లస్లోనే ఉంటాం. అదే వాళ్ళు దట్ ఈస్ ఓన్లీ స్టేట్ విత్ కోల్ మైన్స్ అండి ఎంటైర్ కంట్రీలో. మిగతా అంతా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కోల్ మైన్స్. తెలంగాణ ఒకటే మనకి బొగ్గు మైన్స్. అది ఇంకా వేరే అంశం. అది ఎందుకు మనకి ఆంధ్రప్రదేశ్కు బొగ్గు రాలేదు ఇదంతా సెపరేట్ సబ్జెక్ట్. నో 2.49 ప్లస్ అంటే ఏంటి? నో ఇతర ఇవంటే ఇప్పుడు ఎక్కడ మీరు 2.49 కాదు ఏ రేట్ అన్నా సరే మీకు నెట్వర్క్ ఛార్జెస్ కంపల్సరీ పడతాయి. ఇవి ఇప్పుడు ఉన్నది మనకి 2.49 ప్లస్ వాట్ ఎవర్ నెట్వర్క్ ఛార్జెస్ ఏ రేట్ అయినా సరే మనం ఇక్కడ పెట్టినా ప్లాంట్ మళ్ళీ టెండర్ పిలిచినా ఏదన్నా సరే నెట్వర్క్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాలండి. అది కాకుండా మీకు చేంజ్ ఆఫ్ లా ఉంటుంది. చేంజ్ ఆఫ్ లా అనేది ఒకవేళ పన్నులు పెంచితే మారుతుంది, పన్నులు తగ్గిస్తే తగ్గుతుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఏదండి? ఇవాళ రోజున 2.49 వాళ్ళు ఇచ్చిన్నారు కదా, అదే ఉంటుంది. నేను అదే చెప్తున్నాను మీకు. ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అనేది అది రేపొద్దున వచ్చే సంవత్సరం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ 2.49. అది యాక్చువల్గా రేట్లు ఏ విధంగా మనకి ట్యాక్సెస్ పెరుగుతాయి తగ్గుతాయని అది మనం ఎలా చెప్పలేం. అలాగా మనం ఇప్పుడు అది దేనికి కూడా ఇప్పుడున్న 2014 నుంచి ఉన్న అన్ని ప్రతి టెండర్కి కూడా అదే వర్తిస్తుంది. ప్రతి అగ్రిమెంట్కి అది వర్తిస్తుంది. మీరు చెప్పినట్టు పూర్వం బిఫోర్ బైఫర్కేషన్ టెండర్లో చేంజ్ ఆఫ్ లా ఉండేది కాదు. సో చేంజ్ ఆఫ్ లా లేనప్పుడు ప్రభుత్వాలు ఒకవేళ ఏదన్నా ఎడిషనల్ రిసోర్సెస్ కావాలంటే పనులు వేసేసి జనరేటర్స్ మీద విధిస్తున్నారు ఉద్దేశంతో అది చేసి ఉండొచ్చు మన కేంద్ర ప్రభుత్వం. కానీ అలాగే 2014 నుంచి ప్రతి టెండర్లో ఉంది చేంజ్ ఆఫ్ లా. సో చేంజ్ ఆఫ్ లా మనం గురించి మాట్లాడలేదు. చేంజ్ ఆఫ్ లా లేకుండా రూపీస్ 2.49 అండి. ఎవరు? నాకు ఐడియా లేదండి. నేను అదే అంటున్నాను. మనకి ఇప్పుడున్న ఆఫర్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఏది ఇచ్చిందో దాని వరకే మనం కన్సిడర్ చేయాలి. మనకు వచ్చిన ఆఫర్ వరకే మనం చూడగలం, కానీ మనం లేని ఆఫర్ని మనం చూడలేం కదా. మనకు ఆఫర్ రావాలి కదండి. మిగతా చోట్ల తక్కువ వస్తుందండి అని మనం టెండర్ పిలిచినప్పుడు 2.49 వచ్చింది మనకి.
ఆ, ఆ, మనం అక్కడ పరిస్థితులు ఏంటన్నది మనకు తెలియదు. మనకి వచ్చిన ఆఫర్ ప్రకారమే మనం కన్సిడర్ చేసాం. మనం అడిగిన ఆఫర్ ప్రకారమే వాళ్ళు మనం ఇవి వాట్ ఎవర్ ఆర్ ది టెండర్ డిస్కవర్డ్ ప్రైస్ బేసిస్ మీద మనం కంపేర్ చేసాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనకి ఉన్న రెండే ఆప్షన్స్. ఒకటి మనం పిలిచిన టెండర్ ఆప్షను, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆప్షన్. సో రెండింటి మధ్యనే మనం బేరీజ్ చేయగలం, కానీ మనకి లేని ఆఫర్ గురించి మనం మాట్లాడలేం కదా. సో ఇదే సేమ్ ఇదే మనము చూసినప్పుడు అండర్ ది సేమ్ టెండర్ ట్రాన్స్ తమిళనాడుకి ముందు ఆఫర్ చేశారు. సేమ్ ఇదే సెకి వాళ్ళకి ₹2.61 వాళ్ళు పీపీ ఎంటర్ అయ్యారు. సో మనం అంటే ఈ టెండర్ ట్రాన్స్ మనకు ఆఫర్ చేశారు. వాళ్ళు సెకి వాళ్ళు రకరకాల ట్రాన్షెస్ రకరకాల స్టేట్కి ఆఫర్ చేస్తారు. మనకు ఆఫర్ చేసిందే మనం చెప్పగలం. మనకి సెకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫర్ చేసిందే మనం రియాక్ట్ అవ్వగలం. సో వాట్ ఎవర్ ఈస్ ది ప్రైస్ ఆఫర్డ్ ఆ బేసిస్ మీదే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అంటే గవర్నమెంట్ డెసిషన్ విల్ కన్వే. అలా నో నో వీఆర్ ఓన్లీ గవర్నమెంట్ సర్వెంట్. నో నో ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అండి. సాగించడం జరుగుతుంది స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ఎలక్ట్రిసిటీ యాక్ట్. సో దానికి మనకి డిమాండ్ సప్లై గ్యాప్స్ అప్ టు 2029-30 వరకు మనకి కోవిడ్ తర్వాత కోవిడ్లో ఏ విధంగా మనకి డిమాండ్ చేంజెస్ వచ్చినాయి, మనకి ఎంత గ్రోత్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ కన్జంప్షన్ వ్యవసాయ రంగంలో ఎంత పెరుగుతూ ఉంది, దాదాపు 3.5% వ్యవసాయ రంగంలో పెరుగుతుంది. అదే నాన్ అగ్రికల్చరల్ సెక్టర్లో ఎంత పెరుగుతుంది డొమెస్టిక్లో, అండ్ టోటల్గా మనకి ఏ విధమైన లాస్ట్ 10 ఇయర్స్లో ఎలా రికార్డ్ అయింది, ఫ్యూచర్లో సేమ్ అదే ప్రొజెక్షన్స్ తీసుకుంటే మనకి ఏ విధంగా ఎనర్జీ డిమాండ్ పెరుగుతుంది, ఎంత గ్యాప్ వస్తుంది, ఇవన్నీ కూడా మనము రెగ్యులేటరీ కమిషన్కి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ సమర్పించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ తీసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వ్యవసాయానికి కావాల్సినటువంటి పవర్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎంటర్ అయినటువంటి పీపీఏలు ద్వారా ₹4 మనకి దాదాపు ₹4.36 ₹4.36 తీసుకుని ఇస్తూ ఉన్నారు. ఈ సబ్సిడీ ప్రతి సంవత్సరం కూడా అండర్ అసెస్మెంట్ కానీ మన బైఫర్కేషన్ స్టేట్ విభజన జరిగిన నాటి నుండి కూడా మనకి లాసెస్ పెరుగుతూ వస్తూ ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మీద. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం అండర్ ఎస్టిమేషన్ చేయడం ఒక కారణం అయితే మనకి సబ్సిడీ సకాలంలో రిలీజ్ చేయలేకపోవడం ప్రభుత్వం రెండో కారణం. ఈ రెండు కారణాల వల్ల కూడా మనకి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి దాదాపు 27,000 కోట్ల వరకు నష్టాలు వచ్చినాయి, నష్టాల్లో ఉన్నాయి. అలాగే మనకి అప్పులు కూడా దాదాపు ఎంటైర్ పవర్ సెక్టర్ మీద ఆల్మోస్ట్ 3 times విభజన నాటి నుండి మనకి విపరీతంగా 60,000-70,000 కోట్ల వరకు మనకి అప్పులు మనకి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మీద మనము భారం తగ్గించాలి అన్న ఉద్దేశంతో సెపరేట్ అగ్రికల్చరల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. సో ఈ అగ్రికల్చరల్ పవర్కి కావాల్సిన పీపీఏ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో డైరెక్ట్గా అగ్రికల్చరల్ డిస్కామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఆ డిస్కామ్ కూడా ఎలక్ట్రిసిటీ చట్టానికి లోబడే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డిస్కామ్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అదేవిధంగా ఆపరేట్ చేస్తుంది, ఎటువంటి తేడా ఉండదు. కాకపోతే అక్కడ వినియోగదారులు మనకి అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్, రైతులు ఎవరైతే ఫ్రీగా మనకి పగటిపూట విద్యుత్ ఇస్తామో వాళ్ళందరూ కూడా అక్కడ కన్జ్యూమర్స్గా ఉంటారు. దానికి అయ్యేటటువంటి ఖర్చు అంతా కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలని డీరిస్క్ చేసి వాటికి మన
ఇప్పుడు ప్రైవేట్ కలెక్షన్స్లో ఎక్కడ మనకి సమస్య లేదు. ఆల్మోస్ట్ 99% ప్రైవేట్ కలెక్షన్స్ వస్తాయి. అందువల్ల డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇప్పుడు ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ నష్టాలు స్టాప్ అవుతాయన్న ఉద్దేశంతో ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇది ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. మనకి 2014 నుంచి సెకీ కానీ ఎన్టీపీసీ కానీ వివిధ సందర్భాల్లో మనకి అగ్రిమెంట్స్ చేయడం జరిగింది. దాంట్లో సెకీ కానీ ఎన్టీపీసీ కానీ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఎన్టీపీసీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అలాగే సెకీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద పనిచేస్తుంది. ఈ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎలక్ట్రిసిటీ చట్టం కింద ఒక ప్రక్రియ నిర్దేశించబడి ఉంది. ఏ విధంగా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి క్వాంటమ్ కానీ రేట్ కానీ ఏ విధంగా తీసుకోవాలి అన్నది ప్రక్రియ ఉంది. దానికి వాళ్ళు డాక్యుమెంట్స్ నోటిఫై చేస్తారు వాళ్ళ మినిస్ట్రీ వెబ్సైట్లో. దాని ప్రకారము చేస్తారు. దానికి ఆ ప్రక్రియ ప్రకారము వాళ్ళు చేసి మనకి రేట్ ఆఫర్ చేశారు. అవి మీకు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. మన జీఈసీఎల్ టెండర్స్ అన్నీ మీకు ఆ డీటెయిల్స్ విల్ ప్రొవైడ్. దెర్ ఇస్ నో ఇష్యూ. రెగ్యులేటరీ కమిషన్కి వెళ్లే ముందు ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాలా లేదా అన్నది ముందు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ని అడగాలి. ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వ నిర్ణయం లేకుండా డిస్కామ్లు కానీ స్థానికంగా అధికారులు వారంతటి వారు వెళ్ళి పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఉండదు. సో ముందు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అప్పుడు పర్మిషన్ మనకి రెగ్యులేటరీ కమిషన్ అడుగుతారు. సో రెగ్యులేటరీ కమిషన్ ఆ ప్రక్రియ ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం తదుపరి ప్రక్రియ నడుస్తుంది. ఈ పవర్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒప్పందం మనకి రెగ్యులేటరీ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఒప్పందం ఎంటర్ అవుతాం. నేను ఇందాక చెప్పినట్టు 2.49 ఇప్పుడు సేమ్ సెకి తమిళనాడుకి ₹2.61 వాళ్ళు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. మనకి ఆఫర్ చేసిన ప్రైస్ ₹2.49. ఈ ₹2.49 కానీ లేకపోతే ఏ రేట్ అన్నా సరే, అది 10 పైసలైనా ₹2.49 అయినా ₹5 ఏ అగ్రిమెంట్ అన్నా 2014 నుంచి మనం సంతకం పెట్టిన అగ్రిమెంట్లు ప్రతి దాంట్లో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా చేంజ్ ఆఫ్ లా నిబంధన ఉంటుంది. ఆ చేంజ్ ఆఫ్ లా నిబంధన ప్రకారము ఒకవేళ అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా పన్నులు విధిస్తే ఆ పన్నులు వినియోగదారుడు కాకుండా ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు కొనుగోలుదారులు చెల్లించాలి. ఒకవేళ పన్నులు తగ్గిస్తే దాని నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ పన్నులు పెంచితే దాని మీద పడుతుంది. సో అది చేంజ్ ఆఫ్ లా అనేది మనం భవిష్యత్తులో ఒకవేళ టెండర్ పిలిచినా, ఇప్పుడున్న టెండర్లన్నా 2014 నుంచి పిలిచిన ప్రతి టెండర్లో రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ నిబంధన ఉంది.